హాయ్ దిస్ ఈజ్ మురళి. ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రొఫైల్ లైట్ గురించి చెప్పాలంటే చాలామంది ఇల్లు కట్టుకుంటారు. ఇంట్లో ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకున్నప్పుడు ఇంటీరియర్ డిజైన్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రొఫైల్ లైట్ మనం ఎంత బాగా బిగించుకుంటామో అంత లుకింగ్ ఉంటుంది ఇంటీరియర్ డిజైన్లో. చాలామంది ఇప్పుడు అదొక అంటే ఇంతకుముందు రో ఆఫ్ లైట్స్ లేకపోతే పిఓపి లైట్స్ అవి ఇవి ఉంటాయి. బట్ ప్రొఫైల్ లైట్ వచ్చిన తర్వాత వాటి ఫినిషింగ్ బాగుంటుంది అండ్ చూసేకి మాత్రం క్లాసికల్గా ఉంటుంది, ఇంటీరియర్కి మాత్రం అద్భుతంగా ఉంటుంది. అటువంటి ప్రొఫైల్ లైట్ ఎలా ఉంటుంది ఏం కథ అనేది ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. యాక్చువల్లీ హ్యావెల్స్ వాళ్ళది ప్రొఫైల్ లైట్ తీసుకొచ్చాము. ప్రొఫైల్ లైట్ అయితే ఈ విధంగా అంటే ఈడ చూపించిన విధంగా అయితే ఉంటుంది. బ్లాక్ అండ్ రెడ్ వైర్ ఇచ్చింటారు. ఈ బ్లాక్ రెడ్ ఏంటంటే అర్థం అదే న్యూట్రల్ అండ్ ఫేస్ కామన్. ప్రొఫైల్ లైట్లో ఎల్ఈడి స్ట్రిప్స్ ఇచ్చి ఉంటారు దాంట్లో అంతా ప్రొఫైల్ లైట్లో. అవి ఎలా బిగించుకుంటే ఎలా ఉంటుంది అంటే ప్రొఫైల్ లైట్కి స్కాలరింగ్ ఎందుకు అవసరం అంటే ప్రొఫైల్ లైట్ ఒకవేళ ఇప్పుడు దాంట్లో 5 మీటర్లే వస్తాయి, లాంగ్ డిస్టెన్స్ కావాలనుకున్నట్టయితే దానికి సాల్వింగ్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక ప్రొఫైల్ నుంచి ఇంకో ప్రొఫైల్ లైట్కి జాయింటింగ్ చేయాలి కాబట్టి సాల్వింగ్ అయితే ఉపయోగించడం జరిగింది. అదే ఇలా చూపించాం కదా ఇంకో ప్రొఫైల్ లైట్ ఇది. ఈ ప్రొఫైల్ లైట్కి ఆ ప్రొఫైల్ లైట్ జాయింటింగ్ కోసం అయితే ఈ విధంగా అయితే దాన్ని అంటే లాంగ్ డిస్టెన్స్ ఉంటేనే, లాంగ్ డిస్టెన్స్ లేకపోతే ఈ స్కాలరింగ్ అవసరం లేదు. బట్ మేము లాంగ్ డిస్టెన్స్ ఒకటి బిగించాం కాబట్టి ఆ లాంగ్ డిస్టెన్స్ కోసం అని చెప్పేసి దీన్ని అయితే సెట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరికన్నా ఇంట్లో ఎటువంటి ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఏదైనా కన్స్ట్రక్షన్లో మీకు ఐడియాస్ కావాలన్నా ఖచ్చితంగా నేను ఒక నెంబర్ ఇస్తాను, నా నెంబర్ ఇస్తాను, వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మీకైతే నేను దానికి అంటే మీరు సాల్వ్ చేసుకునేటట్లు లేకపోతే దానికి ఏదైనా సొల్యూషన్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఎందుకంటే అలా మీకు ఇవ్వడం వల్ల ఏమనిపిస్తుంది అంటే నాకు అది ఎక్స్పీరియన్స్ వస్తుంది. బట్ అలాగే మీరు నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కాబట్టి నేను మీకు హెల్ప్ చేసినట్టుంటుంది. హెల్ప్ అయితే హెల్ప్ కాదండి, అది నా బాధ్యత అనుకుంటాను. ఖచ్చితంగా మీకు ఏదైనా కన్స్ట్రక్షన్లో ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఏదైనా ఎలక్ట్రికల్ సంథింగ్ ఏదైనా డిఫరెంట్ అంటే మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా కన్స్ట్రక్షన్లో నాకైతే మెసేజ్ చేయండి. ఖచ్చితంగా అయితే మీకు అవైలబుల్లో ఉంటా. మెసేజ్కి నేను రిప్లై అయితే కన్ఫర్మ్ ఇస్తాను. మీరు ఎలా చేసుకోవాలో ఏం కథ అనేది కూడా నేను దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి. అలా చూస్తున్నాం కదా స్ప్లిట్ లైట్ అయితే ఆల్రెడీ స్ప్లిట్ లైట్కి ఇంటీరియర్ అంటే వుడ్లో అయితే కొద్దిగా గ్రో కొట్టింటాము. ఆ గ్రో కొట్టిన తర్వాత దాంట్లో ఒక ఛానల్ అయితే బిగడం జరుగుతుంది. ఆ ఛానల్ బిగించిన తర్వాత ఇలా ప్రొఫైల్ లైట్ మాత్రం ఒక స్టిక్కరింగ్ వస్తుంది. ఆ స్టిక్కరింగ్కి ఈ విధంగా అంటే దానికి సెట్ చేసుకోవాలి. ఇది మనం అయితే ఛానల్ పెట్టాం కదా, లోపల గ్రో పెట్టి వుడ్లో గ్రో పెట్టి ఛానల్ పెట్టాం కదా, ఆ ఛానల్ ఈ ప్రొఫైల్ లైట్ స్టిక్ చేసుకోవాలి. అంటే అది ఆల్రెడీ స్టిక్ అయిపోతుంది. ఎలా ఏంటంటే దాని ఆల్రెడీ బ్యాక్ సైడ్ వచ్చి కొద్ది గమ్ ఉంటుంది అండ్ అలాగే ఆ గమ్ము పేపర్ తీసేయడం వల్ల ఇది ఇలా స్టిక్ అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా నీట్గా సెట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిన తర్వాత మొత్తం నీకు వీడియో చూపించే ఎందుకంటే బోర్ కొడుతుందని చెప్పేసి ఇప్పుడు చూపించాను కదా, నీట్గా ఈ విధంగా అయితే స్టిచ్ చేయడం జరిగింది. లైట్ వేస్తే ఈ విధంగా అయితే వెలిగింది. అండ్ అలాగే చెప్పడం మర్చిపోయినా, దీనికి ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా వస్తుంది. అంటే ట్రాన్స్ఫార్మర్ అంటే పెద్దది కాదు, ఒక చిన్న ట్రాన్స్ఫార్మర్ వస్తుంది. అది బ్యాక్ సైడ్ అరేంజ్ చేసాము. అది తీయడానికి అయితే కొద్దిగా పైనకి చేయాల్సి వచ్చింది, తీయలేకపోయిందని. బట్ నెక్స్ట్ మాత్రం మీకు చూపిస్తాను ఏ విధంగా దాన్ని సెట్ చేసుకోవాలనేది. ఈ విధంగా ఉంటుందండి ఇంటీరియర్లో అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎవరికైనా ఇటువంటి డిజైన్ కావాలంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి. దీనికి ఎంత ఏం కథ అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.